ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్నమాట వాస్తవము. దీంట్లోనే ఇప్పుడు కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటే మంచిగా ముందుకెళ్ళవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే హైవే ఫేసింగ్లో కానీ, ఔటర్ రింగ్ రోడ్ పక్కల కానీ, లేకపోతే సిటీకి పక్కన ఉన్నటువంటి లేఅవుట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో, నాకున్న ఎక్స్పీరియన్స్తో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 3 నుంచి 5 ఇయర్స్లో డబుల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. మీరు ఏదైతే కొనబోయే ప్లాట్ ఏదైతే ఉందో హైవే ఫేసింగ్లో ఉండాలి, లేకపోతే హైవే నుంచి 1.5 కిలోమీటర్ లోపల ఉండాలి. అంటే లేదంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండాలి, లేదంటే హైదరాబాద్ సిటీ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి. శంషాబాద్ కానివ్వండి, షాద్నగర్ కానివ్వండి, ఇటువైపు చేవెళ్ళ కానివ్వండి, శంకరపల్లి కానివ్వండి, తర్వాత సంగారెడ్డి కానివ్వండి, సదాశివపేట కానివ్వండి, ఇటువైపు నర్సాపూర్ కానివ్వండి, తర్వాత షామీర్పేట కానివ్వండి, మెడ్చల్ కానివ్వండి, తర్వాత గట్కేశ్వర్ కానివ్వండి, ఇటువైపు చౌటప్పల్ కానివ్వండి, ఇటువైపు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న సిటీస్కి దగ్గరకు ఉండాలి.